ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. చిన్న ప్రార్థనతో ఈరోజు దేవుని వాగ్దానాన్ని స్వతంత్రించుకుందామా? పరిశుద్ధుడైన తండ్రి, ఈ నూతన సంవత్సరంలోకి మనం ప్రవేశపెట్టిన మీ ఆశ్చర్యకరమైన ప్రేమ కొరకే వందనాలు తండ్రి. మరి ఈ సంవత్సరం అంతా కూడా మమ్మల్ని బలపరచండి. నీ కొరకు బలమైన సాధనాలుగా మేము మార్చబడుటకు విలువైన నీ మాటల చేత మమ్మల్ని దర్శించండి. ఈ సమయంలో మాతో మాట్లాడండి ప్రభువా. నీ చిత్తాన్ని మా జీవితాల్లో జరిగించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 11వ వచనం. మునుపటి కంటే అధికమైన మేలులు మీకు కలుగజేసేదను. Ezekiel chapter 36 verse 11, I will do better unto you than at your beginnings. దేవుడు ఇచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడును గాక. ఆమేన్. ఎలా ఉన్నారండి ఆత్మీయంగా? ఈ నూతన సంవత్సరంలో ఏమైనా బలపరచబడుతున్నాం అనిపిస్తుందా? లేకపోతే సేమ్ 23లో మనం ఎలా కొనసాగామో ఇంకా అలానే కొనసాగుతున్నాము అని అనిపిస్తుందా? ఒకవేళ ఇంకా అలాంటి అనుభవంలో ఉన్నట్లయితే దేవుడు మనతో ఈరోజు మాట్లాడుతున్నాడు. ఆ జీవితమును మనం విడిచిపెట్టి నూతన సంవత్సరంలో నూతన పరచబడాలని దేవుడు ఆశపడుతున్నాడండి. ఈ 2024 సంవత్సరం మనకు దయా కిరీటముగా కరుణా కటాక్షములతో దేవుడు ఇచ్చాడు. కాబట్టి ఈ సంవత్సరాన్ని మనం చాలా జాగ్రత్తగా వాడుకున్నట్లయితే మన జీవితంలో బహుగా ఫలిస్తాము. అలాగే దేవుడు కొరకు రోషము కలిగిన వారుగా జీవించగలుగుతాము. అలాగే దేవుడు కొరకు ఈ సంవత్సరం మనల్ని ఎంతో బలమైన సాధనాలుగా దేవుడు వాడుకోవాలని ఆశతో ఎదురు చూస్తున్నాడు. నువ్వు సిద్ధంగా ఉన్నట్లయితే దేవుడు తప్పకుండా నేను వాడుకుంటాడు. ఇంకొక మాట దేవుడు చెప్పాలని ఆశపడుతున్నాడు. ఏంటంటే మునుపటి కంటే అధికమైన మేలు చేస్తాడంట. అంటే ఇప్పటి వరకు నీ జీవితంలో 2023వ సంవత్సరం వరకు నువ్వు చూడలేనటువంటి ఘనమైనటువంటి కార్యాలు, అలాగే అద్భుతమైన మేలు దేవుడు 2024వ సంవత్సరంలో మనకు దాచి ఉంచాడు. కాబట్టి మరి ఈ సంవత్సరంలో దేవుడు అధికమైన మేలు చేయాలని మన జీవితంలో ఆశపడుతూ ఉన్నాడు. మరి దేవుడు ఆశిస్తున్నాడండి. వాటిని ఇంప్లిమెంట్ చేసే బాధ్యత ఎవరిది అంటే మనదే. దేవుడు ప్రతి కార్యం మన కొరకు ఆల్రెడీ ఒక ప్లాన్తోనే దేవుడు పెట్టి ఉంటాడు. ప్రతిదీ కూడా చేస్తూ వస్తాడు. కానీ అనేక సార్లు మనమే దేవుని ప్లాన్స్లో ఉండకుండా మన ఇష్టానుసారంగా మనం నడుచుకోవటం ద్వారా దేవుడు చేయాలనుకున్న బలమైన కార్యాలు, గొప్ప కార్యాలు అనేక సార్లు మన అవిశ్వాసమును బట్టి, మన అవిధేయతను బట్టి మనం పోగొట్టుకుంటున్నాం. కాబట్టి అలా ఉండకుండా మరి గతించిన సంవత్సరంలో ఎన్నోసార్లు దేవుడి సన్నిధిలో వెనతిరిగిపోయి అవిధేయత చూపించి నష్టపోయాం. కానీ ఈ ఇయర్లో అలా ఉండకూడదండి. ఈ ఇయర్లో మన జీవితంలో మునుపటి కంటే దేవుని యొక్క అధికమైన మేలులు అనుభవించేటువంటి సంవత్సరంగా దేవుడు ఆశీర్వదించాలని ఆశపడుతున్నాడు. కాబట్టి అందుకొరకు మనల్ని మనం దేవుడి సన్నిధిలో సిద్ధపరచుకుందాము. చాలామందికి ఆల్రెడీ నిరాశ అనేది స్టార్ట్ అయిపోయింది. నూతన సంవత్సరంలో ఎంతో యాంగ్జైటీతో, ఎంతో ఎంజాయ్గా, అలాగే ఎంతో నూతన ఉత్సాహంతో ఎదురు చూసి ఎంటర్ అయిపోయిన ఈ 3rd డే లోపల వచ్చేసరికి ఏమనిపిస్తుందంటే ఏముంది చేంజ్, సేమ్ అలానే ఉంది అని అనిపిస్తుంటుంది. కానీ అలానే ఉండకూడదండి. మన జీవితం అలా ఉండకూడదనే దేవుడు మనకు సంవత్సరాన్ని మన జీవితంలో ఇచ్చాడు. మరి నిరాశపడడానికి ఏమాత్రము చోటు ఇవ్వద్దండి. ఎందుకంటే ఈ నిరాశ, నిస్పృహ అనేది సైతాన్ వల్ల కలిగేది. కాబట్టి నూతన సంవత్సరంలో వచ్చిన తర్వాత కూడా మనం సాతానికి స్థలం ఇస్తూ పోతే సాతాను మనల్ని ఆక్రమించుకుంటూనే పోతాడండి. కాబట్టి మొదటిలోనే సాతానికి ఏమాత్రం మన జీవితంలో స్థలం ఇవ్వకుండా మనం ఎప్పుడు గుర్తించాల్సింది ఏంటంటే మన దేవుడు శక్తివంతుడైన దేవుడు. ఆయన సర్వాధికారము కలిగిన దేవుడు, సర్వభౌముడు. అంటే భూమిని, ఆకాశమును, సర్వమును సృష్టించినటువంటి సృష్టికర్త అయిన దేవుడు అండి. దేవుడు ఈ భూలోకమును సృష్టించినప్పుడు ఏం లేదండి, శూన్యంగా ఉంది. అయితే దేవుడు భూమిని, ఆకాశమును సృష్టించాడని మనం ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో చూస్తాం. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృష్టించాను. ఆయనే సమస్తాన్ని సృష్టించాడు. ఏం లేదు, అన్ని కలుగును గాక అంటే ప్రతి ఒక్కటి ఎలా కలిగాయో, మరి ఎక్కడి నుంచి కలిగాయో మనకు ఎవ్వరికీ తెలియదు. కానీ మరి దేవుడు మాట పలికితే అంత గొప్ప కార్యాలు ఆ దినంలో సృష్టి నిర్మించబడింది. శూన్యములో నుంచి సృష్టిని కలుగజేసిన దేవుడు శూన్యంగా కనిపిస్తున్నటువంటి నీ జీవితాన్ని అద్భుతంగా మార్చలేడంటారా? ఖచ్చితంగా మారుస్తాడండి. దేవుడికి ఆ శక్తి ఉంది. అనేక సార్లు మన జీవితాలు ఎలా ఉంటుంది తెలుసా? పరిస్థితి అసలు నమ్మలేము. జరుగుతుందా నా జీవితంలో, ఇది అవుతుందా నా పరిస్థితి బట్టి అని మనకు అనిపించవచ్చు.
కానీ దేవుడికి అది సాధ్యమండి. ఒక్కసారి ఆలోచించండి. మరి శూన్యంను తీసుకొచ్చి సృష్టిగా కలుగజేసినాడు అంటే ఎంత అద్భుతమైన సృష్టిని చూస్తున్నాం కదా ఈరోజు. ఎంత అందమైన సృష్టిని చూస్తున్నాం. ఒక సృష్టిలో పశువులు, పక్షులు, మరి జీవరాశులు, మరి వృక్షాలు ఇవి మాత్రమే ఉన్నాయంటే కాదు కాదు. అంతకంటే విలువైన మనల్ని ఆయన సృష్టించుకున్నాడు. ఎలా సృష్టించుకున్నాడు? దేవుని పోలికలో మనల్ని సృష్టించుకున్నాడు. ఆయనలాగా ఉండటానికి మనల్ని దేవుడు నియమించుకున్నాడు. మరి అంత గొప్ప ప్రేమామయుడైన దేవుడు మనల్ని ఎలాగ మనం ఉన్నటువంటి పరిస్థితుల్లో విడిచిపెడతాడు చెప్పండి? ఎప్పుడు ఒక్కటి మనం గుర్తుపెట్టుకోవాలండి, దేవుడు మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు. ఎంత అంటే ఆయన ప్రేమకు హద్దులు లేవు. ఆయన ప్రేమ అగాపే ప్రేమ. ఒకసారి ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 6వ వచనంలో చివరి భాగం చూద్దామండి. జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. మరి దేవుడు జగత్ పునాది వేయబడక మునిపే మనల్ని క్రీస్తులో ఏర్పరచుకునేనన్న మాట తెలియజేస్తున్నాడంటే మనం ఎప్పుడున్నాం? జగత్ పునాది వేయబడక మునిపే ఆయన ప్లాన్స్లో ఉన్నాం, ఆయన ప్రణాళికలో ఉన్నామండి. అంతగా మనల్ని క్రీస్తులో దేవుడు ప్రేమిస్తున్నాడు. ఈరోజు మనం దేవుడి చేత ప్రేమించబడ్డానికి కారణం ఏంటంటే క్రీస్తు. దేవాది దేవుడు మానవుడిగా ఈ లోకానికి రావడాన్ని బట్టి ఆయన ఇచ్చినటువంటి ఉచితమైన కృప ద్వారా ఈరోజు పరమ తండ్రి అయినటువంటి దేవుడి ద్వారా మనం ప్రేమించబడుతున్నామో, పరలోక రాజ్యానికి వారసులమై ఉన్నాము. మరి దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించాడు అంటే ఆ ప్రేమకి మనము లోతు, ఎత్తు, వెడల్పు ఏమీ కొలవలేమండి. అంతగా మనల్ని ప్రేమించాడు. మరి ఆ ప్రేమమయుడైన దేవుడు చెప్తున్నటువంటి మాట, అధికమైన మేలులు మన జీవితాల్లో చేస్తానని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి నిరాశపడద్దండి. ఆ 23వ సంవత్సరం ఇలా గతించిపోయింది, అలా గతించిపోయింది, ఎన్నో అనుకున్నాను, అవేమీ జరగలేదు, మరి ఇప్పుడేం జరుగుతాయి, ఇప్పుడు ఎలా అవుతాయి, అప్పుడే జరగంది, ఇప్పుడు ఎలా జరుగుతాయి, ఇలా ఎన్నెన్నో డౌట్స్ సాతాను మన మనసుల్లో, మన ఆలోచనలో తెస్తూ ఉంటాడు. కానీ మరి 22 సంవత్సరం వేరు, 23వ సంవత్సరం వేరు, 24వ సంవత్సరం వేరు. కానీ నువ్వు ఒక్కసారి వెనదిరిగి చూస్తే 22 సంవత్సరంలో ఉన్నట్లుగా నువ్వు 23వ సంవత్సరంలో అస్సలు లేవు. అలాగే 23వ సంవత్సరంలో నువ్వు ఉన్నట్లుగా 24వ సంవత్సరంలో కూడా నువ్వు ఉండవు. అంటే అధిక స్థితిలోకి, ఉన్నతమైన స్థితిలోకి దేవుడు తీసుకొచ్చాడు. కాబట్టి గతించినటువంటి ఆ సంవత్సరాలు మనం వెనక్కి తిరిగి చూస్తే మనకు అర్థమవుతుంది మనం ఎంత ఉన్నత స్థితిలోకి వచ్చాము, ఎంత పరిపక్వత దిశలోకి మనం వచ్చాము అనేది. కాబట్టి మనం మర్చిపోకూడదండి. దేవుడు మన విషయంలో కలిగి ఉన్నటువంటి ఆ గొప్ప ప్లాన్స్కి మనము దేవుడికి లోబడినట్లయితే తప్పకుండా మునుపటి కంటే అధికమైనటువంటి మేలులు మన జీవితంలో చూడగలుగుతాము. మునుపటి కంటే అధికమైనటువంటి ఆశీర్వాదాలని మన జీవితంలో అనుభవించగలుగుతాము. మరి 23వ సంవత్సరంలో మీ ప్రార్థనలకు వేటికైతే జవాబు రాలేదో 24వ సంవత్సరంలో దేవుడు వాటికి జవాబు ఇవ్వబోతున్నాడని విశ్వసించండి, నమ్మండి. నమ్ముట నీ వల్లనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమైన దేవుడు వాక్యం సెలవిస్తుందండి. అనేక సార్లు నమ్మిక లేకపోవడాన్ని బట్టే మన జీవితంలో మనం మేలులు పొందలేకపోతున్నాము. ఇది మన తప్పు. కాబట్టి మనం నమ్మడం నేర్చుకోవాలండి. దేవుడు నా సృష్టికర్త, శూన్యములో నుంచి సృష్టిని కలగజేసిన దేవుడికి ఏది కూడా అసాధ్యము లేదు అనే విషయాన్ని మనము జ్ఞాపకం పెట్టుకోవాలి. ఎప్పుడు కూడా ఒక మాట చెప్తుంటానండి, మనం జీరో అయితే మన దేవుడు హీరో. జీరోకి ముందు నువ్వు ఎన్నిసార్లైనా జీరో అయి ఉండొచ్చు నీ లైఫ్లో కదా, కానీ దేవుని నీ జీవితంలో ముందు పెట్టుకుంటే నువ్వు హీరోవే. ఎందుకంటే మరి జీరోని ఒక హెచ్తో మనము రీప్లేస్ చేస్తే, జీని మార్చేసి హెచ్ని పెడితే అక్కడ హీరో అయిపోతుందో, అలాగే జీరోకి ముందు ఒక నెంబర్ 1ని యాడ్ చేస్తే ఆ వెనకలు ఉన్న ఎన్ని జీరోస్ అయినా ఎన్నో వాల్యూస్ని మరి పలికిస్తుందో, అలాగే నువ్వు ఎంతైనా జీరో కావచ్చు, నువ్వు ఎంతైనా లో స్థితిలో ఉండొచ్చు, అందరినీ నీ పనికిరారు అని డిక్లేర్ చేసి ఉండొచ్చు, కానీ నీ జీవితంలో 24వ సంవత్సరంలో యేసయ్యను ముందు పెట్టుకో. తప్పకుండా నీ జీవితంలో నువ్వు ఉన్నత స్థితికి పోతావు. ఏ విధంగా అయితే జీరోకి ముందున్న వాల్యూ ఒక్కటి యాడ్ చేస్తే ఆ జీరోకి ఎంత వాల్యూ వస్తుందో, నీ జీవితంలో నువ్వు యేసయ్యని యాడ్ చేసుకుంటే నువ్వు తప్పకుండా నీ జీవితంలో ఒక గొప్ప స్థితికి మరి దేవుడిని తీసుకురావాలని ఆశపడుతున్నాడు. కాబట్టి గొప్ప వాగ్దానం ఇచ్చాడు. మరి మునుపుట్ ఎన్నడూ కూడా నువ్వు చూడలేనటువంటి అద్భుతమైన కార్యాలు, మునుపెన్నడూ కూడా నువ్వు అనుభవించినటువంటి గొప్ప కార్యాలు దేవుడు నీ జీవితంలో చేయబోతున్నాడు. మరి వాగ్దానాన్ని నమ్మండి. ఇది నాకే నువ్వు రిసీవ్ చేసుకున్నట్లయితే దేవుని యొక్క అద్భుత కార్యాలు నీ జీవితంలో చూస్తావు. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. ప్రియమైన యేసయ్య,
మీరిచ్చిన ఈ వాగ్దానం కొరకు మీకు స్తోత్రాలు. ఈ వాగ్దానం మేము నమ్ముతున్నాం, విశ్వసిస్తున్నాం, స్వీకరిస్తున్నాం యేసుక్రీస్తు ప్రభువారిలో. నాయనా ఈ వాగ్దానం మా అందరి జీవితంలో నెరవేర్చండి. మునుపెన్నడూ కూడా మీరు చూడలేనటువంటి గొప్ప కార్యాలు మా జీవితాల్లో జరిగించండి ప్రభువా. అలాగే ఈ వాగ్దాన ఫలాన్ని మేము పొందుకోవటానికి మా అందరి జీవితాలను మీరు బహుగా బ్లెస్ చేయండి నాయనా. ఆశీర్వదించండి. ఈ వాగ్దానం నెరవేర్పు మేమందరం చూసి నేను మహిమపరచడానికి నూతన సంవత్సరములు మేము అధికమైన ఆశీర్వాదాలతో నేను మహిమపరిచే కృప కనికరం మా అందరికీ చూపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు బర్త్డే అలాగే వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న మీ అందరికీ కూడా విష్ యూ హ్యాపీ బర్త్డే అండ్ హ్యాపీ యానివర్సరీ. గాడ్ బ్లెస్.